కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైసీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని నిర్ణయిస్తే మీరు ఒప్పుకుంటారా? పార్టీ నేను ఐఎమ్ ఏ పార్టీ మ్యాన్ నెంబర్ 1. మీకు బహుశా బేసిక్గా ఐఎమ్ ఏ పార్టీ మ్యాన్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తిని. సో నేను అందులో పుట్టాను, అందులో పెరిగాను. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే నా నిర్ణయంగా ఉంటుంది. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మంత్రి పదవి కోరుతారా, లేక తెలంగాణ బిల్లుని ఆమోదింపజేసి కేంద్రానికి పంపించిన స్పీకర్ కుర్చీని కోరుకుంటారా? నేను కోరుకోవడం అనేది నా చేతిలో లేదండి. ఐఎమ్ ఏ పార్టీ మ్యాన్. వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే మా పార్టీ నాయకత్వం ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీ పనిచేయడం. నేను చెప్పాను కదా, నాకు ప్రత్యేకంగా ఈ ఎజెండా అంటూ ఏం ఉండదు. మై ఎజెండా ఈజ్ ఓన్లీ 1. ఎక్కడ ఏ రోల్ చేసినా, నేను ఏ పాత్ర పోషించినా కానీ ఆ పాత్ర ద్వారా పీపుల్స్ ఎజెండానే నా ఎజెండాగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి 5 సంవత్సరాల కాల పరిమితి అనేది ఎంతో ముఖ్యం. అలాంటి సమయంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మరొక పదవి కోరుకుంటే అది తన నియోజకవర్గాన్నే కాదు, జిల్లాని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, కొంత బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ పదవి కోరుకోరు? అంటే నేను నాకు ఈ పలాని పోస్ట్లో ఉంటేనే నేను చేసుకోగలను, ఇది లేకపోతే నా వల్ల కాదు అనేటువంటి బేసిక్ కాంప్లెక్స్ నాలో లేదు. నేను దేంట్లో ఉన్నా నేను చేసుకోగలను, కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇబ్బంది ఏం లేదు నాకు. అంటే మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా చేసుకోగలను అంటున్నా. సినిమాలు బాగా చూస్తారా సార్ మీరు? డెఫినెట్గా చూస్తాను నేను. అంటే వారానికి ఒక సినిమానైనా చూస్తుంటారా? అంటే వారానికి ఒకటి చూసే అంత సీన్ లేదులే కానీ, బట్ టైం దొరికితే మాత్రం ఏదైనా మంచి సినిమా అంటే చూస్తాను. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. మీరు ఫ్రెండ్స్తో వెళ్తుంటారా? ఫ్రెండ్స్తో వెళ్ళే చాలా తక్కువ, ఫ్యామిలీతో వెళ్తాను. ఇటీవల ఏ సినిమా చూశారు సార్ మీరు? ఈ మధ్యకాలంలో మొన్నే శతమానం భవతి అని ఒక సినిమా చూశాను, బాగుంది. మీ పార్టీ ఎంపీ గారు చిరంజీవి గారిది. ఎస్. మరి ఆయన సినిమా చూడలేదా మీరు? అంటే ఈ మధ్యకాలంలో చూసిందని, దానికంటే ముందు చూసింది అది. ఖైదీ నంబర్ 150 అనేది 2 రోజులు అటు ఇటుగా వచ్చాయి. అవును, అందుకోసం మీరు అంటే లేటెస్ట్గా చూసింది ఇది, దానికంటే ముందు చూసింది అది. ఎలా ఉందంటారు? చాలా బాగుంది. చిరంజీవి గారికి ఫోన్ చేశారు మీరు? ఆఫ్ కోర్స్ ఎస్. చిరంజీవి గారికి ఫోన్ చేయలేదు కానీ చిరంజీవి గారి సినిమా నటన చాలా బాగుంది. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక మరో సినిమా వచ్చింది, సమయం లేదు మిత్రమా అంటూ, అంటే గౌతమి పుత్ర శాతకర్ణి. అది కూడా చూశానండి. మరి మీకు సమయం దొరికిందా? చూశానని చెప్పాను, సమయం దొరికింది, చూశాను. ఎలా ఉందంటారు? పర్వాలేదు, ఓకే. అంటే ఖైదీ నంబర్ 150తో పోల్చుకుంటే, అంటే దీన్ని పోల్చడానికే లేదు, అది వేరే అంశంతో తీసిన, అదొక థీమ్తో తీసింది, సమకాలీన సమస్యలతో తీసింది. ఇదేదో అది హిస్టారికల్, ఇది మెసేజ్. హిస్టారికల్ మూవీ అని చెప్పేసి దాన్ని కొంత బ్లెండ్ చేసి తీసింది. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.